చేరుపిన వేగం పట్టి పరమట్న తలుక్కుమంటే మన కళ్ళలా మిడిగమ్ముతాయి. మంగా తల్లి సభలోకి రాగానే వెలిగిన చూస్తాడు వేణ పెంకన్నా. అన్నా ఈ సభలో తలుక్కుమంటం చూసారా ఇక్కడ అన్నయ్య? చూడారా అన్నయ్య శ్రీయా కల్లాతో ఆ మామయ్య కూతురు అందాలు చూడారా అన్నయ్య శ్రీయా కల్లాతో మామయ్య కూతురు అందాలు అన్నయ్య నాగుపాము తీరు మంగనడు వరుస దొండ పండుళ్ళ మంగ పెదియాలు కలవరేకుళ్ళ ఆ మంగ కళ్ళు నాయన నాయన ఆ నుగ్గోను గురుతాల ఉంగారాలు తాల ఇవిడి బారేడే తలగట్టు బంగార బొమ్మ గురదాల ఉంగార తలగొట్టు బారేడే తలగొట్టు బంగార బొమ్మ. ఈ పద్మాశ్రీని మన తమ్ముడికి చేసుకుంటే బాగుంటుంది అన్నాడు ఆ మాటల గోవిందరాజ స్వామి ఆలకించాడు. తమ్ముడు పుట్టింటి ఆడపడు శివుడి అవును అత్తవారి కోడలవుతుంది. మంచి అవుతుందో అవుతుందో జయమవుతుందో అది చూడాలి. ఆడపాల అందముగా ఉందని ఆశించకూడదు. 7 సార్లు జల్లించిన వర్రిపిండి తీసుకొచ్చి వర్రిపిండిలో గంగాదేవిని నాయన నడిపించి చూశారు నాది మంగాని. ఆయన పలికించి చూశారు పద్మాజాదేవి. జగన్మాత అయిన మంగా తల్లి ఒర్రిపిండిలో పాదం తీసి పాదం వేస్తుంటే అరికాల్లో ఉండే తామర బద్ధము ఒర్రిపిండిలో ముద్దరగా పడ్డాది. మంగా తల్లి మాట్లాడుతుంటే నాలుకేని నక్షత్రం దేవి కున్నది. ఆవిడే పల్లానా పలసేది దేవి కుల్లకే నక్షత్రం దేవి కున్నదు పల్లానా చూసాడండి గోవిందరాజు. సభాస్తంభులారా అరే మనయమ్మ వారు గురు కోడల కంటాను ఇవి అది కూడలు అరివేలు కోడల కంటాను అది జండు తిరుపతికి వెలుగు తిరుపతికి వెలుగు ఏడుకొండల స్వామి మొక్కానికి ఏడు జోడు అమ్మాయి బాగుంది. మేనమామని కాకేసి అన్నాడు ఓ మామయ్య మామయ్య ఓ మేనమామ. యావండి మామయ్య గారు మీ వరివేలు మంగాలే ఆకు ఏడుకొండల స్వామికి మంగాదేవి ఈడు జోడు చాలా బాగున్నారు. నా తమ్ముడికి కష్ణం ఎంత ఇస్తాం మామయ్య అన్నారట గోవిందరాజు. అల్లెళ్ళి కష్ణం అడిగారే ఎవరంటే నా తోబుట్టుంది పందిచ్చినా పోతుంది. అల్లెళ్ళు సంతోషంగా పంపాలి. నోట్లో మాటే ఒకడు నేను పెళ్లి కాలం నాడు పెళ్లి పీటల మీద 100,000 అంటే 1,00,000 నేను 18 లక్షలు మీకు చదివించుతారు. ఆడపడుచుకి 60,000 ఇస్తాను. సీరా జాకెట్ ఇస్తాను. ఎండు సొమ్ము వెండు పళ్ళు ఇస్తాను. తండ్రి కష్ణం మీ మామయ్య చాలా భాగ్యవంతుడే ఎళ్ళొస్తాం మామయ్య అన్నాడు. ఇలా పంపితే నా తోబుట్టు ఏమనుకుంటుందో ఏమంటాడు. అన్న తమ్ముల 6 వారి పట్టు తాపుతములు తీసుకొచ్చి కట్టబెట్టి దిగువ తిరుపతి సాగనంపుతున్నారు. గోవిందరాజు ఆలోకించాడు. మాట్లాడికండి తల్లి బాబు మాట్లాడికండమ్మా. గోవిందరాజు అంటే ఎటువంటి వాడయ్యా? శతురు వేదాలు చదివిన వేద పండితుడు గోవిందరాజు. అవునండి. ఆలోచించారట. ఏనాడో విడిపోయిన సంబంధం ఇది. నువ్వే అన్నావు. వేనాడు విడిపోయిన సంబంధం అని మామయ్యే అన్నారు. అవును. ఈనాడు మనం ఇష్టపడి వెళుతున్నాం. ఇంటికి వెళ్ళిన దాకుండి తల్లి తండ్రి అవునంటారు కాదంటారు. అన్న కూతురని అన్నగా అమ్మగారు ఒప్పుకోవచ్చు. అమ్మగారు ఒప్పుకుంటారు. నాన్నగారు వద్దంటారు. అవును. ఇంతకన్నా మంచిది మాట ఆపరేస్తున్నాడు. మాట అడ్డవేస్తున్నాడు. ఓ మామయ్య మామయ్య ఓ మేనమామ అనుకున్న మాటలు కాయం భూకాలు
ఇంటికి వెళ్ళాక తల్లి తండ్రిని ఆలోచించి మోస్తాలు పెట్టి శుభలేఖరేస్తాం. అవును. లేకందునంటే నువ్వు పెళ్లి పనులు పెట్టుకో. ఆడపిల్ల కాలవారు ఆచ్యాపన బాలేదు. జాగ్రత్తగా ఉండు. అన్న కూతురు కోడలు అవుతుందంటే వేతో బుట్టు కాదంటుంది. అవును. నా పాంపరసింహరే వద్దంటాడా? అలాగే బాబు ద్వారకా బస్టాడు ద్వారకా రాజాకపోయాడు. ద్వారకారాజు ఆగిపోయారు. నాయన ఎల్లు పల్లవుని ఏమో కుమారులు ఆనందంగా వస్తున్నారు. ఇంటి దగ్గర మీ కన్న తల్లి ఎలాగుంది? ఎలాగుంది? అయ్యో మా అబ్బాయిలు ఎలకప్పుడే విల్లు బయదలు వారమైపోయింది. అవును. ఇంకా వచ్చేది కాదు. ఏ రాజ్యం వెళ్ళారు? ఎందులేరు? ఏ తల్లికైనా ప్రేమే. మీ కన్నా తల్లి దేవి కన్నా కడు పారవక ఎదురు కళ్ళ తల్లే చూచుతున్న తల్లి దేవి కన్నా కడు పారవకు ఎదురు కళ్ళ తల్లి వచ్చేవారెవరు? నా బాబులో ఎవరు బాబు? గోవిందరాజు. మీరు రాజ్యం వెళ్ళారు బాబు గోవిందరాజు. ఏ రాజ్యం వెళ్ళారు ఎందరు? అబలమైందా? ఒక్కసారి చెప్పరా? అమ్మా 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 బాబు మేము ద్వారకాపట్నం వెళ్ళామమ్మా. వెళితే ఆ పట్నం వెళ్ళే మహారాజు మీ అన్నయ్య అంట. అవును ఆయన మా అన్నయ్య. ఏం జరిగిందిరా? ఒకసారి కాకపోతే ఒకనాడుకైనా నాకు అన్నయ్య ఉన్నాడు, మీకు మామయ్య ఉన్నాడు అని చెప్పేవమ్మా. ఏనాడు చెప్పలేదు బాబు. మీ అన్నగారు మా మామయ్య శానా మర్యాద చేసాడమ్మా. బాబు మా అన్నయ్య బాగున్నాడా? శానా బాగున్నా. మా వదిన గారు బాగుందా? అమ్మ మీ వదిన గారి సంగతి ఏం చెప్పనే? పడిపోయిందా? నువ్వంటే వర్షపోకరాలు చేసి లాగేస్తున్నావు. మీ వదిన గారు ఆకులో గుమ్మడికాయలు ఎంత ఉంది. నువ్వేమన్నా సూర్యుడు గుమ్మడికాయలాగా. ఒరే బాబు మా అన్నగారికి అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది? రెండమ్మా. రెండు ఏంటి? ఒక అబ్బాయి అమ్మాయిని. నా పాపిట్టి కళ్ళతో మా అన్నగారు సోళ్ళా పోయానురా. అవును. నా గర్భాన్ని పుట్టి మా అన్నగారు చూసినందుకు నాకెంతో ఆనందంగా ఉందయ్యా. ఇంకో మాటే తల్లి. ఏమిటది? అరివేలు మంగా నీ అన్నగారు కూతుర్ని మంగాదని మన తమ్ముడికి చేసుకుంటున్నాం. అరే అన్నయ్య అమ్మనేమంటావు ఇలా ఆగిపోయింది? నేనేమనలేదు అమ్మా 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 మీ అన్నగారు కూతుర్ని మన తమ్ముడు చేసుకుంటున్నాం అన్నాను. వాడే అన్ను ఆగిపోయింది. అయ్యో ఆగిపోయింది. నాడు చూడు నాడి. ఓ నాడా. ఇది కాదు అమ్మగారు చూడు. ఇది గంటకి 70 కొట్టుకోవాలి. 30 కొట్టుకుంటుంది. మరి శ్వాస చూడు శ్వాస. శ్వాస ఆడతలేదు రా పోయింది. అయ్యో అమ్మో నాయమ్మ నాయమ్మో నాయమ్మ అద్దమద్రింగా అత్రేత్రికాడ ఏ రాజు గారి ఇంటికాడ ప్రాణాలు చేసేవా నాయమ్మో నాయమ్మ నువ్వు పోతే పోయేవు గాని రేపొద్దున్న ఏరన్న గారికి రే ఎంత మాట్లాడుకున్నావో చెప్పకుండా ఎగిరిపోయేవా నాయమ్మో నాయమ్మ పెద్ద అక్కకి పెళ్లి చేసావు చిన్న అక్కకి పెళ్లి చేసావు నా పెళ్లి చూడకుండా నువ్వు ఎగిరిపోయేవా నాయమ్మో నాయమ్మ అమ్మగారు పోలేదు ఎందుకు అమ్పోయింది అంటే నీ అన్నగారు కూతురు కోళ్ళు అవుతుందన్నావా అన్నాను. ఆనందం తట్టుకోలేక శ్రోతకు పడిపోయారు. అదేం చేయను ఈ మాత్రం ఏడుతో తెరవాలోడా ఆ చేతి దగ్గర వీళ్ళు. అది నువ్వు అక్కడికైతే అమ్మా బాబు నా అన్న కూతురా నా కోడలవుతుందా? నా పుట్టింటి ఆశ కలుస్తుందా బాబు? కొడుకులంటే మీరే కొడుకులరా? మేమే పడుకున్న వెనకాల దొంగ నాకు ఆలస్యం అమృతి విషమన్నారు. అర్జెంటుగా ముహూర్తం పెట్టండి. తల్లి మాట గోవిందరాజు స్వామి అలకించి అద్దారా వైళ్ళు దారు కావళ్ళి పేరూరు బ్రహ్మని పిలుచుతున్నారు. ఆ పేరూరు బ్రహ్మలు బ్రహ్మలంటారు. ఈ పడుసాడే పొద్దుని కట్టుపోతారు. బ్రహ్మలు బ్రహ్మలంటారు. పడుసాడే పొద్దునే కట్టుపోతారు. అటువంటి బ్రాహ్మలు బ్రహ్మలోకి వెళ్ళారు. బ్రహ్మయాదాలు ఇచ్చారు. ఏ స్త్రీకి ఏ పురుషుడు? ఏ పురుషుడికి ఏ స్త్రీ? బ్రహ్మండి శత్రు వేదాలు కళ్ళు సృష్టిస్తారట. అవును. వేదాలు కట్టబట్టుకొచ్చి మనకి ఇచ్చారు. వశిష్ఠుల వారు ముహూర్తం పెడుతున్నారు. ఆమెడి హేళ పుస్తకాలు ముళ్ళిప్పినారు. 20 మహారాజు గోవిందరాజు ముళ్ళిప్పినారు. 20 మహారాజు గోవిందరాజు. ఈ ముహూర్తానికి వేడికొండల వారు మంగా తల్లి కళ్యాణం అవుతే మీ తమ్ముడు మీ ఇంటిలో ఉండడు. మా ఇంట్లో ఉండకపోతే అత్తవారింటికి వెళ్తాడు. అత్తవారింటికి వెళ్ళరు. అత్తవారింటికి వెళ్ళకపోతే ఏరన్న గారి ఇంటికి అత్తుకొస్తాడు. అసలు మీ గ్రామాన్ని అంటే కాదు ఏమైపోతాడు? ఇదే మొత్తానికి స్వామికి సోమస్తు అవుతే ఆయన ఆ దేశం కడగలతారు దేవుడు అవుతారు. ఆ
గుళ్ళోకెళ్ళి దేవుణ్ణి అంటాడు అవును. రాడుగా మారి రాజ్యాలన్నీ నాయ- అని అనుకున్నాడు. ఈ ముచ్చటముడులన్నీ ముడిపోలంటారు. అవును. ఆయన పోడు గుళ్ళోడయ్యా పప్పానాలడు. వడ్డీలకు వడ్డీలు దొడ్డ దేవుడు అవుతాడు. నల్లరాడవుతాడు. నారాయణమూర్తి అవుతాడు. అటువంటి స్వామికండి ఆ, ఆదివారము, అట్టం వచ్చింది, బుధవారము, పొన్నం వచ్చింది, శుక్రవారము పక్కన రోజుని పగలా 10 గంటలకు కోట్లెగ్గాలు ఇచ్చించారు. వేదాలలో పేరు బలాలు చూస్తున్నారు. జోడ నాగబావులయ్యారు, రేఖ తిరగేశారు. జోడ కోతులయ్యారు, వీడు జోడు సమానంగా వచ్చారు. బ్రాహ్మలకి కాస్తలో మోరులో కానుకలు ఇచ్చారట. బ్రాహ్మణుల పేలూరు పంపేశారు. మేనమామకు శుభలాగా టైపు చేస్తున్నారు. ఎలాగా? మామయ్య మా తల్లిదండ్రి రాజులు నిశ్చావించారు. అవునా? ఈ రాక సూసుకు మామ పెళ్ళు పనుల తండ్రి రాజులు నిశ్చావించారు. రాక సూసి మామ పెళ్ళు పనులెట్టు. కందులంటేనే పెళ్లి పల్లెట్టు ఆ, ఆడపిల్ల కాలవాడు ఆక్షేపణ బాలైపోతా. చాలా జాగ్రత్తగా ఉండు అవును. అన్నాడు. ఆ. నాయన ఆ. రేకంటే రాశాడు గోవిందరాజు. అవునే. మీకు సాకల వారు మిగిలేరు, మంగళులు లేరు. రాశాడు గోవిందరాజు, సాకల వారు మిగిలేరు. అయినా సాకల మంగళనా? ఏ బాబు నీలాంటి మానవులకు సాకల మంగళ కావాలి. ఆహా మా పెద్దన్న గారు గోవిందరాజు పని- చూడండి ఆ, పూర్వమటండి ఆయ్, పెద్దవారింట్లో శుభకార్యం అవునప్పుడట ఆయ్. సాకల వారికిచ్చి శుభలాగా పంపించేవారట. అవునండి, అది శాస్త్రముగా సలవని. అవునండి. ఉన్నాయన గోవిందరాజు ఆ మందిరములో మేపాడు కోరామ శిలక. అవును. శిలకాకి ఓ బుద్ధి బోధించినాడు. మేపాడు కోరామ శిలకు, శిలకాకి ఓ బుద్ధి బోధించినాడు. అమ్మా కోరామ చిలుక రామశిలక ద్వారకా పట్నమే నీకు ప్రయాణం తగిలింది. ప్రయాణం తగిలింది. శుభలాగా తీసుకుని మా మామయ్య నోటికి రాకిచ్చాడు. శుభలాగా పట్టుకుని కోరామ చిలుక అయ్యో కావు కావులు చిలుక సంబారెళ్ళి పోతుంది. ఆవిడే తల వెలుగులో తేలెళ్ళు అయ్యో అమరావీధుల్లోని చిలకల్లుతున్నది. ఆవిడ కోట గురు చూమీద కొలువు తీరు కోట గుర్జి మీద కూర్చుందండి. నాయన ఈ ద్వారకా పుష్ప వేలే చక్రవర్తి ఎవరు? ఆయన కండగాగుతున్నాడు సంవత్సరం అది ఆయనే మేనమామ. ఎవరు యాన మేనమామ? ఏనండి వీరన్న గారండి, ఈరన్న గారు మేనమామ గారు. మామయ్య గారండి. నాయన ఆవిడ తిండి తిరిగెళ్ళింది కోరామ చిలక. ఆయన కుడిసై దండ మీద చిలకాలి శుభలాకండి. శుభలేఖ రాజరాజ మహారాజ్ శ్రీ గోవిందరాజుల మహారాజన శ్రోపత్రుకులేమనగా మామయ్య తల్లి తండ్రి నిశ్చాయించినారు. ఆదివారం వంట వచ్చింది, బుధవారం పన్న వచ్చింది, శుక్రవారం సక్కన్న రోజున పగల 10 గంటలకి పోట్లగ్గాళ్ళు క్షామించినాము. ఆడపిల్ల కాలవాడు క్షాపన పాలవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. విష్ణు దిగువ తిరుపతి వేలే చక్రవర్తి గోవిందరాజు అంటే శుభలేఖలో ఉందండి. శుభలా కళ్ళకత్తుకుని వెళ్ళిపోయాడు. నాయన ముత్యాల దమగస్ల నవరత్ర దంబాలు అవునా? వారి 12 దంబాలు బంధుళ్ళేశారు. 12 తంబాలు పందులేశారు. పారుటాకులు పైన పరిసా ఎన్ను పళ్ళు మగవారి, అవును. ఆడవారి పళ్ళు కంగారు ఎక్కువ శృంగారం ఎక్కువని. శృంగారం ఎక్కువ. నాయన అవును. విష్ణుదేవి గారు బంగారు తల్లి గారు ఇంటింటికి వెళ్ళి కుంకుమ తీసి బొట్టు పెట్టి పేరంటం పెడుతున్నారు. అమ్మా నాకంట జల్లోరు నా తల్లులారా, అవునే. మీరు నాకంట పెద్దోరు నా తల్లులారా, జల్లోరు నా తల్లులారు, నాకంట పెద్దోరు నా తల్లులారా. రేపు ఉదయం మా మంగా తల్లి 10 నిమిషాలకి పెళ్లి కుమార్తె అవుతుందమ్మా. అవును. మీరు పసుపు పోటయ్యాలి ఓ తల్లులారా, అవునే. ఇక మీరంతా రండమ్మా నా తల్లులారా. లక్ష్మీ గారిని పిలవండి.
పశ్చిమాజము తిరిగి పళ్ళంతా తిరిగి ఈ పశ్చిమలో పదమురుని పిలుచుతున్నారు. ఏడుకొండల స్వామిని మంగాదేవుని పెళ్లి కుమారులు చేయటానికండి పెద్దలు వస్తున్నారు. ఆయన నాగాలో కానించి నాగా గన్నుకులు, దేవాలో కానించి దేవా నాగలోకము కదిలింది, వచ్చారు దేవలోకము కదిలి దేవకన్నికలు వచ్చారు. నారాశీల కట్టి నాగా గన్నికలు అవును వారి నారాయణచ్చరము శతభట్టెలు గట్టి నగన్నికలు ఏడుకొండల స్వామిని మంగాదేవుని పెళ్లి కుమారులు చేస్తున్నామండి. దయచేసి అందరి వినాలి తల్లి. ఏడుకొండల స్వామి మంగా తల్లి పెళ్లి కుమారులు అవుతున్నారు కదా. పెళ్లి కుమారులు చేసినప్పుడు పశువు కొట్టాలమ్మా. అవునండి. పశువు ఎందుకు కొడతారు గురువు గారంటే వాళ్ళ సంసారం పచ్చగా ఉండాలి, పసుపు కొట్టాలి. వాళ్ళ సంసారం సాయి పశువులాగా ఉండాలి. పసుపు కొట్టాలి. కలియోగానికి దేవుడు ఏడుకొండల స్వామి పెళ్లి కొడుకు అవుతున్నాడు తల్లి. మీ అందరికి గంధమ రాసి బొట్టు పెట్టారమ్మా. అంటే మిమ్మల్ని పేరెంటకం పెట్టారు తల్లి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి రాట్రోల్లో ఒక్కొక్కరు 5 పోట్లు వేయాలి. ఈ 5 పోట్లు ఎందుకు వేస్తారు గురువు గారంటే మన సంసారం పచ్చగా ఉండాలి, పసుపు కొట్టాలి. మనము ఆ సాయి పశువులాగా ఉండాలి. పసుపు కొట్టాలి. కలియోగానికి దేవుడు పెళ్లి కొడుకు అవుతున్నాడు తల్లి.